హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ఏంటన్నా ఆ గొర్రె బార్డర్లో దొరికిందా? 2 రోజుల నుంచి చెప్తున్నారు కదరా అయ్యా. ఎదురు చూడలేక సావత్తుంది. ఇంకా శ్రీవర్షిని దొరికిందేమో, చూపిస్తారేమో అని 3 రోజుల నుంచి అన్ని ఛానల్స్ తిరిగేస్తున్నాను నేనైతే. నాకులాగా చాలామంది అంటారు ఇట్లాంటివి ఎంత డిఫరెంట్ యాంగిల్లో మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. బార్డర్లో దొరికింది అని చెప్పేసి ఓల్డ్ వీడియోలు పెట్టి చావగొడుతున్నారు కదరా అయ్యా. నిజమే, ఎవరి దగ్గర ఉందిరా అసలు ఆ గోరి? ఎక్కడ ఉందిరా బాబు? ఎక్కడ తీసుకున్నా అసలు? ఎక్కడ ఆ శ్రీవర్షిని ఆ గోరి ఎక్కడ చచ్చారా మీరు? 5 నెలల నుంచి ఒకే సోది. సరే కదా, లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చారని చెప్పేసి నేను చూస్తుంటే వాడిని అరెస్ట్ చేయమని రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి శాసన మండలిలో ఒక వీడియో పెడతారు, శాసనసభలో వీడియో. అది అయిపోయిందంటే ఏ సోది దొరక్క మళ్ళీ అగోరి అలాగంట ఇలాగంట, ఆడి నోటు కట్టలు దొరికినాయి అంట, ఆడికి చాలా కోట్లు ఉన్నాయంట, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉందంట. ఎందుకు వచ్చిన న్యూస్ రా బాబు? రేటింగ్ పెంచుకోవడానికి ఎక్కడ లేని సోదంతా చెప్తున్నారు. 3 రోజుల నుంచి జనం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నిజంగా అరెస్ట్ చేస్తారేమో, వాడిని తీసుకెళ్ళి జైల్లో పాడేస్తారేమో, శ్రీవర్షిని తీసుకొచ్చి వాళ్ళ మా మమ్మీ డాడీకి అవి చెప్తారేమో అని చాలా ఎదురు చూస్తున్నారు. నాకులాగా ఇలా ఎదురు చూసే వాళ్ళందరి జీవితాలతో ఆడుకుంటున్నారు కదరా మీరు. నిజం చెప్పిన డైలీ కూడా యూట్యూబ్లోకి రావడం, లేడీ అఘోరి లేటెస్ట్ న్యూస్ టుడే అని కొట్టడం, ఈ దిక్కుమాల న్యూస్లన్నీ చూసి నీరు గారిపోవడం, డైలీ ఇదే జరుగుతుంది తెలుసా మీకు? అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం అవట్లా. నాకులాగా చాలామంది ఎదురు చూస్తున్నారు కదా. అయితే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కామెంట్, మీ ఉద్దేశం ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.